అలాగే ఆవిడ తన పోస్టులో స్పష్టంగా ప్రధానమంత్రి గారిని, అలాగే కేంద్ర హోంమంత్రి గారిని, సీఎంని, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా జోక్యం చేసుకోమని పెట్టడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి కదా. ఎవరైనా మహిళ మీద చేయేస్తే తాట తీస్తాను అని డైలాగులు చెప్పారు కదా, మహిళల్ని వేధిస్తే తాట తీస్తాను అని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు ఈ మంత్రి మీద చర్య తీసుకోవాలా లేదా? ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని బర్తరఫ్ చేయాలా లేదా పవన్ కళ్యాణ్ గారే నేను అడుగుతున్నాను. లేకపోతే మీరు డైలాగులకే పరిమితమా? మహిళల రక్షణ మీకు పట్టదా? లేదు అంటే మీ జనసేన ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ అనే వ్యక్తిని ఏ విధంగా వదిలేశారో, అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదో, అదేవిధంగా ఈ మంత్రిని కూడా వదిలేయొచ్చులే అనేసి నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చుంటున్నారా పవన్ కళ్యాణ్ గారే నేను అడుగుతున్నాను. ఈరోజు క్యాబినెట్ జరుగుతుంది కదా, మరి మీరు మీ తాలూకా స్పందన ఏంటి బయటికి తెలియజేయాల్సిన బాధ్యత లేదా అని అడుగుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి. ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఎలాగూ వీళ్ళు రక్షణ కల్పించట్లేదు. తిరిగి మన తెలుగు మహిళలు వేరే దేశాల్లో ఉంటే వాళ్ళకు కూడా రక్షణ కల్పించకుండా ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసం? అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ చూసామా? ఒక మంత్రి వేరే దేశంకి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక మహిళని ఈ విధంగా వేధించడం ఎంతవరకు సమంజసం? అలాంటిది రాష్ట్ర చరిత్రలో చూసామా? అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఇలాంటి విచిత్రాలు అన్నీ కూడా, ఇలాంటి జుగుత్సాకరమైన సన్నివేశాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ మహిళ చెప్తూ ఉంది, లోకేష్ గారిని అడుగుతూ ఉంది స్పష్టంగా సోషల్ మీడియాలో, యాక్షన్ తీసుకోండి, ఆ మంత్రి మీద ఎంక్వైరీ వేయండి, అరెస్ట్ చేయండి, కేసు పెట్టండి ఆవిడ అడుగుతూ ఉంది. మరి ఎందుకు మీరు ఎవ్వరూ స్పందించట్లేదు? మరి మహిళల గౌరవం చేసే పని, ఎటువంటి రక్షణకి మీరు ఎటువంటి చర్యలు తీసుకోరా? ఈ కూటమి పాలనలో తీసుకుంటే అడుగుకొక కీచకుడు, గజానికొక దుశ్శాసనుడు కనిపిస్తూ ఉండే పరిస్థితి. ఈ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ని అరాచక చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంత దారుణం అంటే మొన్ననే చూసాం, గుంటూరులో తీసుకుంటే గుంటూరులో ఒక మహిళని వివస్త్రని చేసి తెలుగుదేశం పార్టీ వార్డ్ సెక్రటరీ అనేవాడు ఏ విధంగా దాడి చేశాడు. అప్పుడే ఈ రాష్ట్రం పరువు దేశంలో జాతీయ స్థాయిలో పోయింది. ఇప్పుడు ఖండాంతరాలు దాటి వేరే దేశంలో కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. మరీ దారుణం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్ష సాధింపు చర్యల కోసం తన భార్యకే నైటీ చించేశాడు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. మా పార్టీ ఎమ్మెల్యే అయిన విరూపాక్షి గారి మీద అక్రమ కేసు పెట్టడం కోసం తన భార్య తాలూకా నైటీని పబ్లిక్గా చించేశాడు. ఇంత దిగజారిపోవాలా రాజకీయం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మరి ఇంత దారుణమా? అంటే మహిళలంటే మీకు గౌరవం లేదు, మహిళలు మీద దాడి చేస్తారు, లైంగిక దాడులు చేస్తారు, వాళ్ళ మీద హత్యలు చేయడానికి ప్రయత్నిస్తారు, హత్యాయత్నాలు చేస్తారు, అత్యాచారాలు చేస్తారు. అసలు ఇంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మహిళల్ని వేధించినప్పుడు మీరు కనుక చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు. ఆ రోజు అరవ శ్రీధర్ అనే వ్యక్తి వలన 5 సార్లు గర్భవతి అబార్షన్స్ చేయించబడిన మహిళ బహిరంగంగా తన వేదనని తెలియజేసిన ఎటువంటి చర్య మీరు తీసుకోలేని పరిస్థితి మనం చూసాం. తూతూ మంత్రంగా 3 మెన్ కమిటీ వేసేశారు. ఎటువంటి చర్య తీసుకున్నారు మీరు? అలాగే ఆ రోజు ఆదిమూలం అనే ఎమ్మెల్యే వలన ఒక మహిళ లైంగిక వేధింపులకు గురై ఇక్కడ రక్షణ లేదని చెప్పి పక్క రాష్ట్రంకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ తన వేదనని చెప్పుకుంటే ఆదిమూలం మీద ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారు? అలాగే గుంటూరు ఎమ్మెల్యే అయిన నజీర్ అనే వ్యక్తి ఎంత దారుణంగా ఒక మహిళని వీడియోలో లైంగిక వేధింపులు గురి చేశాడు. దానికి ఆ మహిళ ఆత్మహత్య యత్నం కూడా చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం, మీడియా ద్వారా మనం చూడడం జరిగింది. అతని మీద ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారో నేను అడుగుతూ ఉన్నాను. మరీ ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు అనే వ్యక్తి వలన ఒక మహిళ వేధింపులకు గురైతే అతని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అలాంటి పవిత్రమైన స్థలంలో చైర్మన్గా ఉండే వ్యక్తి చేసే పనులు అవి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన
ఈరోజు ఇంత దారుణంగా రెచ్చిపోతూ ఉన్నారు ఒక్కొక్కరుని. మనం చూసాం ఆ రోజు ఈ పక్క జిల్లా అయిన విజయనగరంలో మన్యం జిల్లాకు చెందిన గుమ్మడి సంధ్యారాణి గారి పిఏ ఎంత దారుణంగా ఒక మహిళని వేధించారు. ప్రతి సందర్భంలో కూడా వేధించిన వాళ్ళ మీద కాకుండా వేధించబడిన బాధితుల మీద ఈ కూటమి పాలనలో కేసులు పెడుతూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతో ఇలాంటి తప్పులు చేసేవారికి భయం లేకుండా పోయి రోజు రోజుకి రెచ్చిపోతూ మరింతగా మహిళల్ని వేధించడం, మహిళల మీద అత్యాచారాలు, మహిళల మీద అఘాయిత్యాలు తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తూ ఉండే పరిస్థితి. ఇప్పుడు సాక్షాత్తు క్యాబినెట్లో మంత్రి ఇంత దిగజారిపోయి ఒక మహిళని వేధించడానికి బరి తెగించారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, నాయకులు కానీ ఎంతగా వీళ్ళు బరి తెగించారు. ఈ కూటమి పాలనలో ఎటువంటి తప్పు చేసినా, ముఖ్యంగా మహిళల మీద ఎటువంటి వేధింపులు గురి చేసినా కూడా ఎటువంటి శిక్షలు ఉండవని బలంగా నమ్మడం వల్ల ఈరోజు ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ రోజు రోజుకు రెచ్చిపోతూ ఉండే పరిస్థితి. ఏమంటే మహిళా హోంమంత్రి జగనన్నను తిట్టడానికి తప్ప ఎందుకు తన బాధ్యతలు నిర్వర్తించకుండా ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ఈ మహిళ విషయంలో, ఈ శైలు అనే ఈ మహిళ విషయంలో ఈ మంత్రి ఎవరు ఎలాంటి పని చేశాడు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఆ మంత్రి పేరుని బయట పెట్టాలి, అతని మీద కేసు పెట్టాలి, అతని మీద ఎంక్వైరీ వేయాలి. అలాగే ఫోరెన్సిక్ వాళ్ళతో ఏం జరిగింది అనేది బయటికి తీయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ముందుగా సాక్ష్యాలు తారుమారు అవ్వకుండా ఆ మంత్రిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఇంతకు ముందు చెప్పాను, చాలా మంది ఈ పార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు చాలా దుర్మార్గాలు మహిళల మీద చేశారు. వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే ఇంకొకసారి ఇంకొక కొత్త వ్యక్తి తప్పు చేయడానికి భయపడతాడు. అలా ఈ రోజు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వల్లనే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల మీద వేధింపులు జరుగుతూ ఉండే పరిస్థితి. రోజుకి 4 మంది మహిళల మీద హత్య కానీ, అత్యాచారం కానీ జరుగుతుంది ఈ కూటమి పాలనలో. అలాగే రోజుకు 70 మంది మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నిజంగా సిగ్గుచేటు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తారు, 4వసారి ముఖ్యమంత్రి, కనీసం మహిళల రక్షణ కూడా పట్టించుకోకపోతే ఎలా చంద్రబాబు నాయుడు గారని నేను అడుగుతూ ఉన్నాను. ఒక మహిళ ఎంత ఓపెన్గా సోషల్ మీడియాలో కంప్లైంట్స్ పెడితే మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి గారని చంద్రబాబు నాయుడు గారని నేను అడుగుతున్నాను. ఎప్పటికైనా ఆ మంత్రి పేరు బయట పెట్టాలి, అలాగే అతన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, అతని మీద కేసు పెట్టాలి. మరీ దారుణం ఏంటంటే ఆవిడ పోస్టులు పెడితే ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోలు ఆమెకి వ్యతిరేకంగా కింద పోస్టులు పెడుతూ ఉన్నారు, ఆమెకు ఆ విధంగా వేధిస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే మహిళలకి ఇచ్చే గౌరవం ఇదేనా? మీరు స్టేట్మెంట్సే ఇస్తారా? లోకేష్ గారు మాట్లాడితే చెప్తూ ఉంటారు, మాకు చాలా సభ్యత సంస్కారంతో మా అమ్మ పెంచారు, మహిళల్ని గౌరవించడం మాకు నేర్పించారని మా కౌన్సిల్లో చెప్తూ ఉంటారు. నిజమేనేమో అనుకున్నాం, కానీ ఇంత ఘోరంగా ఒక మంత్రి గురించి ఒక ఎన్ఆర్ఐ మహిళ మీకు ఇలా సోషల్ మీడియాలో ప్రశ్నించినా, కంప్లైంట్ ఇచ్చినా మీరు యాక్షన్ తీసుకోలేదు అంటే మీ చిత్తశుద్ధి ఎలాంటిది అనేది అర్థమైపోతూ ఉంది. లోకేష్ గారు ఎప్పటికైనా ఆ మహిళని వేధించిన మంత్రిని బర్తరఫ్ చేయండి, అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.